హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది ఊరగాయ. ఈరోజు సండే కదా, లాస్ట్ సండే కూడా శ్రీరామనవమి, ఏం తెచ్చుకోలేదు నాన్ వెజ్. ఈ సండే ఏదైనా స్పెషల్గా చేసుకుందామా? నీకు ఓకే అంటే ముస్లిం స్టైల్ వెడ్డింగ్ బిర్యానీ అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం ఇంట్లో. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? మామూలుగా ముస్లిం స్టైల్ వెడ్డింగ్ బిర్యానీలో మసాలా తక్కువ ఉంటుంది. సో నేను ఆ ప్రిపరేషన్ ప్రాసెస్ అయితే మీకు చెప్తానమాట. సో మనకు ఒక 1 కిలో చికెన్ తోటి అయితే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాము. ఆ 1 కిలో చికెన్ బిర్యానీ కోసం ఫస్ట్ నేనైతే ఒక 1 కిలో చికెన్ తెచ్చుకొని దాన్ని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. విత్ పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసి మంచిగా ముక్కకు పట్టేటట్టు గట్టిగా కలుపుకొని తర్వాత ఒక 1/2 కిలో పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా, దాంట్లో సగం వచ్చేసి మనము దీంట్లో కలుపుకొని నీట్గా మ్యారినేట్ చేసి పెట్టుకొని ఒక 1 అవర్ పక్కన ఉంచుకోవాలి. బాస్మతి రైస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా సోక్ చేసి పెట్టుకొని వాటర్లో, లైక్ నార్మల్ రైస్ ఉన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఆ నార్మల్ రైస్ అయితే కొద్దిసేపు ఒక 15-20 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఈ మ్యారినేషన్ రైస్ సోకింగ్ తర్వాత మనమైతే ఉల్లిపాయలు కానీ, టమోటా అండ్ పుదీనా, కొత్తిమీర ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా, కట్ చేసుకోవడం అవన్నీ. సో ఇదన్నీ అయిపోయిన తర్వాత లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఆనియన్స్ ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. పుదీనా, కొత్తిమీర మిక్స్ కూడా మనం అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి సపరేట్గా. ఒక 6 స్పూన్లు ఆయిల్ అందాజు వేసుకోవాలి. బాగా మరిగిన ఆయిల్లోకి చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి రెండు కలుపుకొని ఒకేసారి వేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు ఈ యాలకలు, లవంగ, బిర్యానీ ఆకు లైట్గా వేసుకుంటే సరిపోతుంది. 2-3 అన్ని కలుపుకొని కొత్తిమీర, పుదీనా రెండు కట్ చేసి పెట్టుకున్నది ఒకేసారి వేసేసుకుంటే సరిపోతుంది మొత్తం. బాగా వేగేదాకా కలుపుకోవాలి, బాగా బ్రౌనిష్ కలర్లోకి రావాలన్నమాట. అన్ని కొంచెం లో ఫ్లేమ్లోనే వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఇంట్లో కొట్టుకుంటేనే మంచిదండి, బయటది అంత టేస్ట్ అయితే రాదు దీనికైతే. బట్ ఇంట్లో కొట్టుకొని ఫ్రెష్గా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఈవెన్ చికెన్ మసాలా కూడా, చికెన్ మసాలా అంటే కొంచెం ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో, బట్ నేనైతే బయట ప్యాకెట్ అయితే వాడుతున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ కొట్టుకొని వేసుకోవడం మంచిది బిర్యానీకి అయితే. దేనికైనా సరే బయటది అంత మంచిగా ఉండదు, అంత కల్తీ అనమాట. సో ఇంట్లో చేసుకోవడం బెటర్. ఒక 2-3 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది, మనం చేసే తక్కువ క్వాంటిటీ కాబట్టి. అల్లం బాగా వేగిన తర్వాత ఒక 3 చెంచాలు చికెన్ మసాలా అయితే వేసుకోండి. నేనైతే అందాజ వేసేసుకుంటాను, నాకు అలవాటు ఉంది కాబట్టి. చికెన్ మసాలా వేసుకున్న ఒక 2 నిమిషాల తర్వాత, 2-3 నిమిషాల తర్వాత మనమైతే మంచిగా ఈ టమోటా అయితే వేసుకోవాలి, చాప్ చేసుకున్నది. బాగా మిక్స్ చేసుకొని టమోటా బాగా కలిపేటట్టు దీంట్లో. సో మనమైతే ఒక 3-4 మినిట్స్ మూత పెట్టుకుంటే ఈ టమాటో మనకు చాలా మంచిగా మగ్గుతాయి అనమాట. మూత పెట్టుకొని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే ముక్క మంచిగా మగ్గుతుంది అనమాట. అప్పుడే మనకు మంచిగా కూరకు పడుతుంది అది గట్టిగా, లేకపోతే పీసులు అయితే అట్లే ఉంటుంది. మూత తీసిన తర్వాత జస్ట్ టమోటాని ఒకసారి అట్లా అన్నామంటే అది మొత్తం చిట్లిపోతుంది అనమాట. అంత మంచిగా ఫ్రెష్ అయిపోయిందంటే మంచిగా ఉడికినట్టు. మనం రైస్ ఈ గ్లాస్తో 2 కప్పులు పెట్టుకున్నాం కాబట్టి, సో 1 కప్కి 1.5 కప్ వాటర్ వేసుకోవాలన్నమాట. సో మనమైతే 1 కప్ వాటర్ని ముందే ప్రీ బాయిల్ చేసి పెట్టుకున్నాం అనుకో, మనకు కర్రీలు వేసుకున్నప్పుడు చాలా తొందరగా కుక్ అవుతుంది. ఈ టమోటాలు బాగా వేగాక, సో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా 1 అవర్ ముందు, ఆ చికెన్ని మంచిగా దీంట్లో కలుపుకోవాలి. వాటర్ అయితే అసలు యాడ్ చేయద్దండి, ఎందుకంటే ముక్కలోకి మనం వేసిన పెరుగులోది వాటిలో ఉన్న వాటర్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. మీరు మళ్ళీ వాటర్ వేసుకుంటే అదంతా మెత్తగా అయిపోతుంది మొత్తం, ముక్క కూడా చక్కగా బాయిల్ కాదు. ముక్కలు వేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లో మనం మంచిగా బాయిల్ చేసుకున్నాం అనుకో, ముక్క మంచి కుక్ అవుతుంది. 8 మినిట్స్ తర్వాత మొత్తం ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఏం చేయాలంటే, ముందుగా బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కదా, బాగా హీట్ చేసుకున్న వాటర్ని ఒక 1:1.5 ఆ రేషియోలో మనం వాటర్ని నీట్గా దీంట్లోకి అయితే కలిపేసుకోవాలి. మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకోండి, సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం. ఒక
5-10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకొని లైట్గా మరీ కదలకుండా నీట్గా అట్లా కదిపి ముక్కకి చిట్లకుండా చూసుకోవాలన్నమాట. స్మెల్ మాత్రం అదిరిపోయింది భయ్య, చాలా నీట్గా కుక్ అయింది భయ్య. సో ఒక 10 మినిట్స్ మనం గ్యాస్ కట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలా అయితే మనకు ఆ స్టీమ్ అంతా నీట్గా సెట్ అయిపోతుంది, సెట్ అయ్యే చుట్టూ. సో తర్వాత మనం తినేద్దాం అనమాట. సో తినేటప్పుడు కలుద్దాం. ఓకే బాయ్. ముస్లిం స్టైల్ బిర్యానీ ఇలానే ఉంటుంది. సో మన గ్రేవీ కూడా అవసరం లేదు, కొంచెం మెత్తగానే వస్తుంది అనమాట. సో మనమైతే ఇప్పుడు వడ్డించుకొని తిందాం, ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చూద్దాం. ఈ లెగ్ పీస్ మనకు వడనంటుంది. ఓకే కట్ చేయి. ఓకేనా? మంచిగా నిమ్మకాయని పిండుకొని ఆనియన్ ముక్క పెట్టుకొని అన్నం దగ్గర అసలు పీసు కాలిపోతుంది, చాలా టెండర్గా అయితే ఉడికిందనమాట. సో పీస్ కొంచెం తీసుకొని కట్ చేయి. తింటే సరిగ్గా ఉంది అసలు, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఇలా రాకపోతే, టేస్ట్ రాకపోతే మాత్రం కామెంట్ చేయండి. టేస్ట్ వస్తే మాత్రం పర్లేదు, వదిలేయండి.